మార్వాడీస్ గో బ్యాక్ అంట. ఏంటో అర్థం కావట్లేదు అసలు. నేను చెప్పిన మీకు గుర్తుండే ఉంటది. నేను వీడియో కూడా చేశాను గతంలో. కంచ ఐలయ్య షెఫర్డ్ తెలంగాణ మేధావిగా చెప్పే కంచ ఐలయ్య షెఫర్డ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ పెద్దలతో భేటీ అయ్యి రాహుల్ గాంధీని పొగిడి ఈ శతాబ్దపటే మిలీనియంలోనే గొప్ప లీడర్ రాహుల్ గాంధీ అన్నాడు. తర్వాత చకచక పావులు కదిలిని టూల్ కిట్ గ్యాంగ్ యాక్టివ్ అయింది. తెలంగాణకు వచ్చింది టూల్ కిట్ ముఠ. నేను చెప్పాను ఏదో కుట్ర బన్నుతున్నారు వీళ్ళు. టూల్ కిట్ ముఠ కుట్ర బన్నుతోంది దేశంలో, తెలంగాణలో కల్లోలను రేపడానికి కుట్ర బన్నుతోంది. వీళ్ళు ఏదో చేయబోతున్నారు అన్నాను నేను. అన్నట్టుగానే మొదలైంది. అరే చిన్న విషయం అది, ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైంది అది. ఒక వ్యక్తి ఎవరినైతే కొట్టారో అతను బాధితుడు దళితులు కాబట్టి ఈ దేశంలో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దళితుల రక్షణ కోసం చట్టాలు ఉన్నాయి. అట్రాసిటీ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద కేసు పెట్టొచ్చు. చట్టం అందరికీ సమానమే. తప్పు చేసినోడు ఎవడైనా శిక్షించవచ్చు. అవన్నీ ఉండగా వ్యక్తిగత విషయాన్ని ఒక సామాజిక సమస్యగా తీసుకొచ్చి మార్వాడీస్ గో బ్యాక్ అంటారేంది అసలు? బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి అంటారేంది అసలు? మార్వాడీలంటే ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, మార్వాడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళల్లో కూడా మార్వాడీస్లో కూడా కులాలు ఉన్నాయి. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అగ్రకులాలలో ఉన్నారు. ఇక్కడ ఉన్నట్టే మన తెలంగాణలో ఉన్నట్టే. తెలంగాణలో లేరా అందరూ? దీని వెనకాల ఎవరున్నారో అర్థమై ఉంటుంది. క్రైస్తవ కమ్యూనిస్ట్ ముఠా ఉంది. క్లియర్గా అర్థమవుతుంది కదా. మార్వాడాలంటే బ్రాహ్మణులను ప్రచారం చేస్తూ మార్వాడ ఆ కమ్యూనిటీలో అన్ని కులాల ఉంటారు. ఆ విషయాన్ని విస్మరించి కులాల మధ్య చిచ్చు రేపుతూ అసలు హైదరాబాద్ కల్చర్ అది, హైదరాబాద్ సంస్కృతిలో ఉందా గో బ్యాక్ అనే కల్చర్ మనకుందా? అసలు తెలంగాణకు ఉందా ఈ కల్చర్? మనకి పల్లెల్లో ఉందా? కనీసము అందరినీ హక్కునదే చేర్చుకునే గొప్ప సంస్కృతి కదా తెలంగాణ. పల్లెల్లో కూడా వేరే ప్రాంతం పట్ల వివక్ష చూపరు పల్లెవాసులు కూడా, గ్రామీణ తెలంగాణ ప్రజలు కూడా. నేను నా ఊరు హుజరాబాద్, కరీంనగర్ జిల్లా. కేవలం నా నియోజకవర్గంలోనే 7-8 గుంటూరు పల్లెలు ఉంటాయి. అంత ఉద్వేగంగా, అంత తెలంగాణ మూమెంట్ అంత పీక్లో ఉన్న టైంలో కూడా ఏ ఒక్క ఆంధ్ర ప్రాంతం వాళ్ళ మీద కూడా ఎవరు కూడా ఒక్క దాడి చేయలేదు అసలు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇన్నేళ్లలో మాకు అన్యాయం జరిగిందని ఫైట్ చేసినాం తప్ప ఒక వ్యక్తి మీద దాడి చేయలేదు తెలంగాణ వాళ్ళు. నేను ఉద్యమకారినే,